చాలా టేస్టీగా ఉండే క్యాబేజ్ 65 ఎలా చేసామో చూద్దామా. ముందుగా చాప్ చేసుకున్న క్యాబేజ్, కొంచెం కరివేపాకు, సాల్ట్ వేసుకోవాలి. కారం, జీరా పౌడర్, ధనియా పౌడర్, కొంచెం హల్దీ. ఇప్పుడు సాసెస్ వేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్, హాఫ్ టేబుల్ స్పూన్ సోయా సాస్, 1 టేబుల్ స్పూన్ టొమాటో సాస్, కొంచెం టేస్టింగ్ సాల్ట్ వేసుకోవాలి. ఇది ఆప్షనల్. తర్వాత 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్, జింజర్ గార్లిక్ పేస్ట్. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం స్పైసెస్ అన్నీ క్యాబేజ్కి పట్టేలాగా. ఇందులో కొంచెం రెడ్ ఫుడ్ కలర్, ఇది కూడా ఆప్షనలే. తర్వాత బాగా మిక్స్ చేసి 1 కప్ రైస్ ఫ్లోర్, 1 కప్ మైదా కొంచెం కొంచెం వేసుకుంటూ మిక్స్ చేసుకోండి. కన్సిస్టెన్సీ ఎలా ఉండాలంటే మనం వాటర్ వేయకుండానే అది మొత్తం పిండి ఒక ముద్దలాగా అయిపోవాలి, థిక్గా రావాలి. తర్వాత ఇంకా ఆయిల్లో వేసి ఫ్రై చేయడమే. సో ఆయిల్లో వేసాక వెంటనే కలపొద్దు దాన్ని. ఫస్ట్ లో ఫ్లేమ్లో ఫ్రై చేసి కొంచెం సేపు అయ్యాక మళ్ళీ హై ఫ్లేమ్ పెట్టి దాన్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసి పక్కన తీసుకోవాలి. అంతే, వేడివేడిగా క్యాబేజ్ 65 రెడీ.